మేడిగడ్డ సహా 3 బ్యారేజీల పునరుద్ధరణ కార్యాచరణపై పరీక్షల ఫలితాలు వచ్చాకే నిర్ణయం తీసుకోవాలని నీటిపారుదల శాఖ భావిస్తోంది. జియో టెక్నికల్ పరీక్షల ఫలితాలు వచ్చాక ముందుకు వెళతామని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నీటి ప్రవాహ ప్రభావానికి సంబంధించిన నివేదిక ఇప్పటికే పూర్తి కాగా జియో టెక్నికల్ స్ట్రక్చరల్ ఎనాలిసిస్ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. కాళేశ్వరం బ్యారేజీలను పునర్వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కృతనిశ్చయంతో పనిచేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే నిపుణులతో జియోటెక్నికల్ పరీక్షలు చేపట్టగా వాటికి సంబంధించిన డేటా విశ్లేషణ జరుగుతోంది. బ్యారేజీల దిగువన భూగర్భంలో పరిస్థితిని అంచనా వేయడానికి చేసిన గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ పరీక్షల ఫలితాల్లో మేడిగడ్డ బ్యారేజీలో 7వ బ్లాక్లోనే ఎక్కువగా సమస్యలున్నాయని తేలింది. గతంలో ఎన్డీఎస్ఏ కూడా ఈ బ్లాక్ను పూర్తిగా తొలగించడం లేదా ప్రత్యామ్నాయం చూడాలని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. మరో 2 బ్లాక్లలోనూ అసాధారణ పరిస్థితి ఉన్నట్లు జీపీఆర్ నివేదిక పేర్కొంది. అన్నారం బ్యారేజీలో ఒక వెంట్ వద్ద మాత్రమే సమస్య ఉన్నట్లు జీపీఆర్ నివేదిక పేర్కొనగా గతంలో సీపేజీ ఉన్న వెంట్ల వద్ద ఎలాంటి అనామలీస్ ఉన్నట్లు గుర్తించలేదు. సుందిలలో 3 వెంట్ల గురించి ప్రస్తావించినా తుది నిర్ధారణలో సమస్య లేనట్లు నివేదిక పేర్కొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జియోటెక్నికల్ పరీక్షల ఫలితాలు స్ట్రక్చరల్ ఎనాలిసిస్లోనూ చెప్పుకోదగ్గ సమస్యలు లేకపోతే సుందిల్లా అన్నారం బ్యారేజీలలో నీటిని నిల్వ చేసే అంశాన్ని పరిశీలించొచ్చని ఇంజనీరింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిపుణుల కమిటీ తదుపరి సమావేశం నాటికి మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. జియోటెక్నికల్ పరీక్షలకు అవసరమైన సమాచారాన్ని బోర్హోల్ డేటా ద్వారా సేకరించారు. కొన్ని చోట్ల 75 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి నమూనాలు సేకరించారు. ఆ ప్రాంతంలో మట్టి స్వభావం ఎలా ఉంది తదితర వివరాలను పరిశీలనకు ల్యాబ్ కు పంపామని విశ్లేషణ చేసి ఇవ్వగానే కన్సల్టెన్సీ సంస్థ ఆఫ్రీ డిజైన్స్ పై కసరత్తు చేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో సుందిల్లా అన్నారంలో సీపీజీ సమస్యలు వచ్చాయి. వీటిని అరికట్టడానికి చర్యలు తీసుకున్నారు. స్ట్రక్చర్ అనాలిసిస్ కు అవసరమైన పరీక్షలు దాదాపు పూర్తయ్యాయి. ఫలితాలు వేగంగా వచ్చేలా చూడటం, వీటి ఆధారంగా డిజైన్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరముందని, మేడిగడ్డలో కాంట్రాక్టు సంస్థతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరముందని కూడా ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. భారీ ప్రవాహముండే గోదావరి నదిపై రబ్బర్ డ్యాం ప్రతిపాదన వద్దని కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై ఏర్పాటైన నిపుణుల కమిటీ చైర్మన్, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ మెంబర్ సమీర్ కుమార్ శుక్లా అభిప్రాయపడినట్లు తెలిసింది. ఢిల్లీలో శుక్రవారం జరిగిన సమావేశంలో డిజైన్స్ కన్సల్టెన్సీ సంస్థ ఆఫ్రీ మేడిగడ్డ వద్ద తాత్కాలిక రబ్బర్ డ్యాం ఏర్పాటు చేసి నీటిని నిలపడానికి ఓ డిజైన్ అందజేశారు. గోదావరిపై ఇది వీలు కాదని, బ్యారేజీలకు చేసిన పరీక్షల ఆధారంగా డిజైన్లు ఇవ్వాలని, దీనికి గడువు ఉండాలని ఆయన స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.